ఐ వాంట్ టు టెల్ యూ ఆల్, అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? నాకు సిన్సియర్గా నాకు చేసి ఉంటే కనుక నాకు చెప్పండి. నేను ఐ రియలీ వాంట్ నో. నేను ఎంతో మందితో వర్క్ చేశాను. నేను ఈ చేసిన 2 మూవీస్లో. అందులోంచి ఒక్కళ్ళని నేను వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసినట్టు కానివ్వండి, లేకపోతే ఏమంటారు యాటిట్యూడ్ చూపించినట్లు కానీ, లేకపోతే అట్లా చెప్పమనండి చూద్దాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఆర్టిస్టుల నుంచి, జూనియర్ ఆర్టిస్టుల నుంచి, లైట్మెన్స్ నుంచి, కెమెరామెన్ నుంచి, సింగర్స్, వాట్ ఎవర్, హూ నాట్, సెట్లో నేను అందరితో మంచిగా పలకరిస్తాను, మంచిగా మాట్లాడతాను. ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద కానీ, ఎక్కడా కానీ అసభ్యకరమైన మాటలు మాట్లాడింది కానీ, తప్పు చేసింది కానీ. నేను తప్పులో లేను, డే 1 నుంచి చెప్తున్నా. నేను అసలు 19 years అబ్బాయిగా, 20 years అబ్బాయిగా మా డాడీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళని పక్కన నిలిచిపెట్టి ఇంట్రడ్యూస్ చేసిన రోజున కూడా వాళ్ళు ఏదో పొగుడుతున్నారు, నేనేదో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, నాకు చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. నేను అటు ఇటు చూస్తున్నాను, చేతులు జేబులో పెట్టుకున్నా. దానికి అక్కడ స్టార్ట్ అయింది. ఈవెన్ ఆన్ దట్ డే ఆల్సో మీరు సరిగ్గా పూర్తిగా ఏది మ్యాటర్ ఎవరు చూస్తే కదా, ఇప్పుడు కూడా సాంగ్ 3 నిమిషాల సాంగ్. సో వెయిట్, ఐఎమ్ డైవర్టింగ్. అక్కడ ఆ రోజు కూడా నేను చెప్పాను, ఆ రోజు కూడా పొరపాటున నేను ఎవరినైనా ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడి ఉన్నా, లేకపోతే నాలో ఏమైనా నచ్చకపోయి ఉంటే, ఇట్ విల్ ఇంప్రూవ్ విత్ టైం, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను అక్కడ స్టేజ్ మీద. అండ్ ఈ రోజు కూడా సాంగ్ పాడిన స్టేజ్ మీద ఈ సాంగ్లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండవు అని కూడా క్లియర్గా చెప్పాను నేను. ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సాంగ్ 3.5 నిమిషాలు. దీనికి ఒక చరణం ఉంటుంది, పల్లవి ఉంటుంది, ఇంకొక పల్లవి, ఒక పల్లవి ఉంటుంది, 2 చరణాలు ఉంటాయి. ఇట్స్ ప్రాపర్ సాంగ్, 3.5 నిమిషాల సాంగ్. దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చితక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీన్ని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దండమ్మా భూత పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు అది.